అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ అయిపోయింది కదా నేను కుకింగ్ వీడియో అంటే లాంగ్ వీడియో పెట్టి, అందుకని ఇవాళ డిసైడ్ అయ్యాను ఒక కుకింగ్ వీడియో చేసి పెట్టాలి అని. సో లాస్ట్ వీక్ మేము ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు గోంగూర కట్టేసుకొచ్చాము. అది ఇంటికి వచ్చేసిన తర్వాత ఇందులో ఒక్క ఆకుపోయినా నెక్స్ట్ టైం నుంచి తీసుకోను అని చెప్పి అన్నాడు. వచ్చి డే బై డే గోంగూరతోనే చేస్తున్నాను అనమాట. సో ఇవాళ గోంగూర అండ్ చికెన్ తో రెసిపీ ట్రై చేస్తున్నాను. సర్లే కదా ఒక చిన్న వ్లాగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడూ ట్రై చేయలేదు, నాకు ఇదివరకు గోంగూర అస్సలు నచ్చేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి గోంగూర చికెన్ బిర్యానీ తిన్నాను, చాలా ఫ్యాన్ అయిపోయాను. ఇంకా అప్పటి నుంచి గోంగూర పిచ్చి పట్టింది అనమాట. సో ఇంకా ఒక చిన్న సర్ప్రైజ్ చేద్దాం. ఇవాళ నా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్, తనకి కొంచెం వెరైటీగా ఒక సర్ప్రైజ్ చేస్తాను. సో చూసేయండి. వెళ్ళి చూపిద్దాం, ఏ సెలెక్ట్ చేస్తే అది చేస్తాను. సో ఏం రాశానో తెలుసా? వెయిట్ అండ్ వాచ్. చూస్ వన్. అయ్యో షిట్, చూస్ వన్. ఓకే నువ్వే చెప్పు, ఇప్పుడు ఏది కావాలో చెప్పు. చూడు ఏమొచ్చిందో. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికైద్దారు మరి? ఎప్పటికప్పుడు అయింది, కానీ ఇందులో ఏముందో తెలుసుకోవా? నాకు తెలిసి నీకు ఇది ఇష్టం కాబట్టి ఇందులో కూడా అదే ఉండేది. చెప్పేనా గోంగూర చికెన్ బిర్యానీ, ఈ రెండింటికి తేడా ఏంట్రా? అందుమే చెప్పుకోవాలి. దానికేమో చికెన్ ఫస్ట్ ఉంది, ఒక దానికి చికెన్ మధ్యలో ఉంది. దేవతమ్మ నువ్వు. వంట స్టార్ట్ చేయకముందు మీకు ఒకటి చెప్పాలి. నిన్న బెండకాయల్ని వాష్ చేస్తుంటే నా వేలు తెగింది. ఇది ఇక్కడ నార్మల్గా తెగిందంటే ఇక్కడ ఎలాగ తెగిద్ది, అసలు ఇలాగ కోసుకుంటే తెగిద్ది. సో బెండకాయలు కడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. టైమ్ 12:20 అవుతుంది. ఆ బిర్యానీ ఎప్పటికి అవుతుందో, నేను ఎప్పటికి తింటాను. సో ఫస్ట్ అయితే చికెన్ని క్లీన్ చేసి పెట్టేస్తాడు ఆల్రెడీ. దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసే అంత టైం ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉప్పు కారం అవి వేసి పెడదాం. షిట్, ఎర్రగా కనిపించాలి అంటే అదేమంటారు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుకోవాలి కదా. నార్మల్గా కూడా వేసుకోవచ్చు, కానీ నాకు సోకులు ఎక్కువ. ధనియా పొడి అండ్ పసుపు కూడా వేసేద్దాం. ఎన్నిసార్లు వేసుకోక్కర్లేదు, ఒకసారి తీసేయచ్చు. కాకపోతే అది 3 సార్లు వేయాలి అన్నవి కొన్ని ఉంటాయి. ఉప్పు ఒకటి, ధనియా పొడి ఒకటి, అలా. ఇప్పుడు వేసేసి బాగా కలిపేయాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇంకా బిర్యానీకి కావాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకొని మళ్ళీ కలుస్తాను. బాస్మతి రైస్ కూడా వాష్ చేసుకొని సోక్ చేయాలి. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కుక్ చేసుకునేటప్పుడు కలుసుకుందాము. ఇదంతా పెడితే మళ్ళీ మీరు తిట్టుకుంటారు ఇంత అవసరమా అని. సో యా, ఫ్రై ఆనియన్స్ చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇన్ని ఆనియన్స్ అక్కర్లేదు, కానీ ఇవి ఫైనల్ బిర్యానీ అయ్యేసరికి ఉండవు. నేను ఒట్టి తినేస్తాను, అందుకని ఎక్కువ వేయించుతాను. ఇది బాయిలింగ్ రోలింగ్ అవుతుంది అనమాట. రోలింగ్ బాయిలింగ్ అవుతుంది. ఇది కుక్ అయ్యే లోపల, రైస్ కుక్ అయ్యే లోపల ఇది గోంగూర ఫ్రై చేసుకోవాలి కదా, దానికి పెట్టుకుందాం. ఈ ఆయిల్ వాడేయచ్చు. ఈ ఒట్టి బాగుంటాయి. ఇంత ఆయిల్ పట్టిద్దా తెలీదు. ఇప్పుడు ఇది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని వేడవ్వాలి. ఇది అవుతుంది. ఎప్పుడు బిర్యానీ వండినా అది టెస్టింగ్ మా ఆయన చేస్తాడు. ఇప్పుడు మీటింగ్లో ఉన్నాడు, ఏం చేయాలి?
నేనే తెలుసుకోవాలి. వేడైపోయింది. ఇప్పుడు దీంట్లోకి గోంగూర తీసుకోవాలి. ఎంత తీసుకోను? మెజర్మెంట్ తెలియదు అని తీసుకోవాలి. కుక్ చేసుకున్నాము. పక్కన దోసేయచ్చు. పక్కన పెట్టి ఇది ఆఫ్ చేస్తాను. వేడిగా అయిపోయింది బాగా. ఇదేంటో ఉలుకు పలుకు లేకుండా పడింది. ఇప్పుడు దీంట్లో అంతే చెక్క నా దగ్గర ఇదే ఉంది. జీలకర్ర, ఇది ఒక యాలక్కాయ, ఎక్కువ నేను వాడను. ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఏం వేసుకున్నాం? కొంచెం టమాటోస్ వేసేసుకున్నాం. గోంగూర అలా కుక్ చేసుకునేప్పుడు దగ్గరగా వేసేకూడదు, స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఒకేలాగా మొత్తం అంతా కుక్ అవుతుంది అన్నమాట. ఏం చెప్పావురా? చెప్పలేదు కదా. ఇవి 2 టమాటోస్. ఇవి 2 స్మాల్ సైజ్ టమాటోస్ అనమాట. నత్త వస్తుంది మధ్య. షిట్, మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను ఫస్ట్. ఇది కూడా నేను ఎక్కువేం వాడను. చాలా ఇది ఆఫ్ చేసేయచ్చు. నేను పచ్చిమిరపకాయలు వేయడం మర్చిపోయాను. ఇలా అయినాయి. ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేద్దాం. అలా ఒకసారి తిప్పుకొని ఇలా స్ప్రెడ్ చేసి ఇలా మొత్తం అంతా వేసేసి మూతేసేయాలి. ఇప్పుడు నేను 4 చిల్లీస్ తీసుకున్నా. కట్ చేసుకొని పెట్టుకోవాలి స్లైసెస్. ఇవాళ ఇదంతా అయ్యేసరికి ఏ టైం అయిందో మేము ఏ టైం తింటాము. ఇప్పుడు టైం 1:47. ఆ మాత్రం ఉండాలి మరి. చికెన్లో వాటరే రావట్లేదండి. దీంట్లోకి ఇప్పుడు ఇది వేద్దాం. ఓ 5 మినిట్స్ తర్వాత ఇది. అండ్ దెన్ కరివేపాకు ఇంకా వేసి ఒకసారి తిప్పి మళ్ళీ మొత్తం వేసి కవర్ చేసేయాలి. ఇది చల్లగా అయిపోయింది. మిక్సీ పట్టేద్దాం. ఇలా చేసా అంటే ఇది మరీ మెత్తగా అయిపోయినా గోంగూర పచ్చడి అయిపోద్ది కదా, అందుకని ఇలా ఉంచా. కొంచెం ఒకసారి తిప్పుకుందాం. ఆకలి ఆకలి అవ్వలేదు ఇంకా. నాకు చికెన్ తప్పు త్వరగా ఉడకట్లేదు. చిన్నగా ఆకలి వేసిందిరా. 2 o'clock. నా చేతి బిర్యానీ తినాలి అంటే ఆ మాత్రం వెయిటింగ్ ఉండాలి. గోంగూర వేసేయచ్చా? అవ్వలేదు. దాంట్లో గ్రేవీ ఏది? ఇంకా గ్రేవీ ఏం అక్కర్లేదు. అది వేసేసామనుకో అయిపోద్ది. ఆనియన్స్ కొంచెం వేసామనుకో అయిపోద్ది. ఇది కంప్లీట్ గా కుక్ అవ్వకూడదు. 80% కుక్ అయిన తర్వాత దానిపైన రాసి ఉంటుంది 80%. నేను నోట్లో పెడతా. 80% రాయిందని ఎలా తెలుసు? అదే నేను అడిగా. టేస్ట్ చూస్తే తెలుస్తుంది. నువ్వు చూడు. ఇప్పుడు
చిన్ని ముక్క పెడతాను, అది టేస్ట్ నాకు తెలియదు 80% ఉడికిందా లేదా అని చెప్పేసి టేస్ట్ చూస్తే తెలుస్తుంది. అయితే నువ్వు చూడరా, నీకు తెలుసుగా. వెళ్ళేది బావా వీడియో తీసి పెట్టవా కొంచెం? తీసి పెట్టవా అంటే ఇక్కడ చూపించు, క్యామ్ ఇక్కడ తీసుకొచ్చి చూపించు అని. ఫుల్ జోకులు కాదు, ఆకలి వేస్తుంది అసలు నాకు. అలా కాదు, బ్యాక్ క్యామ్ అసలు. ఉడికిపోయింది అనమాట. అలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఫ్లాష్ ఆన్ అయింది, అలా తీసుకోండి. ఇది ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. పొడిచి అయ్యో అవట్లేదండి. ఇలా అయితే అలాగ అయిపోద్ది. సో అన్నీ చేయలేను నేను అలాగా, అందుకని జస్ట్ ఒకటే చేసి చూపించాను. బాగా తిప్పేసి ఇంక ఇప్పుడు ఈ గోంగూరని కూడా వేసేయాలి. మ్యాచింగ్ వేసుకున్నాం అనమాట. గ్రీన్ ఒకసారి సిమ్లో పెట్టి బాగా తిప్పుకోవాలి. ఏంటి ఒక దగ్గర పడింది? ఓకే, ఇలా సెపరేట్ చేసుకోండి. మిక్సీని కూడా మొత్తం తుడిచేసి వేసేయాలి. మిక్సీలో లోపల కొన్నిటి దగ్గర నేను తింగర మాటలు మాట్లాడతాను, అవి పట్టించుకోకండి. మా ఆయనకి వర్క్ ఏం లేదా అని చెప్పి అనుకోకండి. లంచ్ బ్రేక్ ఇప్పుడు, కాకపోతే లంచ్ అవ్వలేదు ఇంకా. ఇప్పుడు వెళ్ళిపోతాడు. చాలు ఇది కూడా పోసేసుకోవాలి. టిషింగ్లో వేసేయాలి. బిర్యానీ పూర్తిగా ఉన్న తర్వాత కసూరి మెత్తి బాగా క్రష్ చేసేయాలి. కాకపోతే నాకు అసలు క్రష్ అవ్వదు, అందులో పడిపోతుంది. స్మెల్ అయితే బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉండిద్దా? టేస్ట్ బాగోపోతే ఒక్క ముక్క కూడా వేయండి. ఓకేనా? ఎంకరేజ్ చేయాలి లెర్నర్స్ని, బిగినర్స్ని. చేసేటప్పుడు డిస్కరేజ్ చేస్తే ఇంట్రెస్ట్, చేసే మూడు, ఉత్సాహం అన్నీ పోతాయి. అది ఎలాగో ఉంటుంది, ఏ మనిషికైనా ఉంటుంది అది. ఉత్సాహం ఇందులో ఏం సరిపోయింది ఏం సరిపోలేదు టేస్ట్ చూడవచ్చు, వాసన చూసి చెప్పవచ్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అబ్బో సరే ఇప్పుడు నేను టేస్ట్ చేస్తామండి. ఏదో తేడాగా ఉందండి. సాల్ట్ పట్టింది. ఇప్పుడు కమాన్ టేస్టింగ్ టైం. అది ఫ్రై అయిపోయింది ఫాస్ట్గా పెట్టాలి. కారం కూడా పట్టింది. అయితే నేను కాశ్మీరీ చిల్లీ వాడాను, అది కాశ్మీరీ చిల్లీ వాడాను, సో ఎక్కువ కారం లేదు. పచ్చిమిరకాయలు కూడా వేసానే. చూసి వేసుకోవాలి, అంత వేయకూడదు. తగులుకొని వేసేస్తున్నాం. ఈ మొక్కలు కైమ అయిపోతాయి. నేను ఇవన్నీ వేసి తిప్పి తీసుకోవాలి. కంగారు పడు. ఎలాగో మనం చితుక్కునేగా తినేది, డైరెక్ట్గా ముక్కలు తినాలి. నెయ్యి కొంచెం ఏమో. ఇంకా ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇలా అంతా తీసేసిన తర్వాత రైస్ వేసుకోవాలి. నేను ఎప్పుడో వండి పెట్టాను కదా, సో గడ్డలుగా అయిపోయి దీన్ని చిప్పేసి వేసేయండి. ఇది ఒక వంకర తింకర్లు ఉంటుంది. చాలా అలా పెట్టాను. ఇది వేసేసి నేను హ్యాండ్తోనే వాడేస్తున్నాను. ఇలా పరిచేసిన తర్వాత అయ్యో ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు నేను. ఇది పక్కన పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్స్ పైన మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక లేయరే వేస్తాను. అండ్ నెక్స్ట్ పుదీనా అండ్ కొత్తిమీర రెండు కూడా వేసేసి ఇంకా కొంచెం నెయ్యి, ఫుడ్ కలర్ లాంటివి వాడడం నాకు ఇష్టం, కానీ మా ఆయన వద్దంటాడు.
ఇది పసుపు అండ్ పాలు. ఇలా ఒక సర్కిల్ నుంచి ఇంకెలా అయిపోవాలన్నమాట. ఇది వేసి లో ఫ్లేమ్లో ఎంతసేపు తెలియదు, బట్ 20 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఫైనల్లీ 20 minutes అయిపోయింది. ఆఫ్ చేస్తాను. కొంచెంసేపు పక్కన పెట్టాలని అలా ఉంచాను ఇంకా. అండ్ నా హస్బెండ్ కోసం ఆనియన్స్ కట్ చేశాను. రౌండ్గా చేయాలనుకుంటే ఇలా కట్టింగ్లో అయిపోయాయి. సర్లే అని చెప్పి ఇలా పెట్టాను. ఇప్పుడు ఏమేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి 2 కళ్ళు, ఇవి 2 ఐస్, ఇవేమో పెదాలు సాడ్గా వచ్చాయన్నమాట. టైం 2:30 అయిందిరా. 2:30 కాదు, 2:47. చిన్న ఆకలేస్తుందిరా. ఇప్పటికైనా అయిందా? అరే గోంగూర బిర్యానీ మంచి స్మెల్ వస్తుందిరా. ఓపెన్ చేయకు, థంబ్నెయిల్కి ఫోటో తీయాలి ఫస్ట్. ఈ మధ్య థంబ్నెయిల్స్కి ఫొటోస్ దిగట్లేదు, అది మర్చిపోతున్నాం అనమాట. వీడియోస్ తీసినాం, థంబ్నెయిల్కి ఫొటోస్ దిగట్లేదు. ఫస్ట్ థంబ్నెయిల్కి ఫోటో యమ్మీగా కనిపిస్తుంది. స్మెల్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు? చేసి బొగ్గుల నొప్పులు వచ్చాయి. చేసి బొగ్గుల నొప్పులు వస్తాయా? నాకు వస్తుంది. ఇట్లా పీస్ వేసుకొని ఫస్ట్, తర్వాత రైస్ పెట్టుకోవాలి. నీకోసం ఆనియన్స్ కట్ చేసాను చూడు. ఆనియన్ కట్ చేసి లేదు, మిగిలిన దాంట్లో పెట్టినట్టు ఉన్నారు. చూపించు, గార్నిష్ చేశాను. ప్లేట్ని చూపించు. గార్నిష్ బాగుందిరా. నిజం చెప్పు, జెన్యూన్గా చెప్పు. జెన్యూన్గా బాగుంది, కాకపోతే మసాలాలు తక్కువ ఉన్నాయి. నేను మసాలాలు మరి వాడను. టేస్ట్ బాగుంది. నేను గరం మసాలా వేయడం మర్చిపోయాను. బాగానే ఉంది. ఎక్కువ మసాలా ఏంటి, నేను గరం మసాలానే వాడలేదు, బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది. అవి వేస్తే ఇంకొక టేస్ట్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేస్తే కనుక కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. అండ్ ఆల్సో ఇంకా మోడిఫికేషన్స్ అంటే ఇంకా వేరేలాగా ట్రై చేయవచ్చు దీన్ని అంటే కూడా కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే వాట్ యు డూ నౌ, please don't forget to like, share, comment and also do subscribe to my channel if you are new to my channel. So see you in the next one. Till then, take care and also bye bye.